నమస్తే, వెల్కమ్ టు ఆద్యా టీవీ. నేను మీ రమేష్ మిద్దే. తాజాగా ఏదైతే పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు ఒక దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున యావత్ అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వచ్చాయి. ఏంటి దీని వెనుకలున్న ఆంతర్యం ఏంటి? అలాగే ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉద్యమకారులు, సామాజికవేత్త, అనలిస్ట్ గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చూస్తున్నారు నిన్న మొన్న ముఖ్యంగా దేశం మొత్తాన్ని కుదిపేదిన అంశం పార్లమెంటు అంశం, ఏదైతే అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు. అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పేసి దీని బదులు దేవుణ్ణి నామస్మరిస్తే స్వర్గం వెళ్తాము అని. అంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? దీని వెనుకలు ఉన్న ఆంతర్యం ఏముండొచ్చు? అమిత్ షా ఈరోజు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు ఆరాధ్య దైవంగా, వాళ్ళు ఎవరి సిద్ధాంతాలనైతే, ఎవరి ఆశయాలనైతే, ఎవరి అడుగుల్లో అడుగులేసి ప్రయాణం చేస్తున్నారో, వాళ్ళ జీవిత ప్రయాణంలో వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా వాళ్ళు ప్రారంభమైన నాటి నుంచి కూడా వాళ్ళు నమ్మిందైనా, వాళ్ళు ఆచరించేదైనా, వాళ్ళు గౌరవించేదైనా, వాళ్ళు మనువాదాన్నే, మనుస్మృతినే వాళ్ళు గౌరవిస్తారు, అభిమానిస్తారు, దాన్ని ఆచరిస్తారు కూడా, దాన్ని నమ్ముతారు. వాళ్ళు భారతదేశ స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, భారత ప్రజలే భారతదేశాన్ని ఎలుకునే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నాం అనే దశలో కూడా వీర సావర్కర్ ఏం మాట్లాడినో మనకు తెలుసు, దాని తర్వాత గోవర్కర్ ఏం మాట్లాడినో తెలుసు. అసలు త్రివర్ణ పతాకాన్ని మేము ఒప్పుకోము, అంగీకరించము అని చెప్పి నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 15 ఆగస్టు కానీ 26 జనవరికి కానీ దాదాపుగా 5-6 దశాబ్దాల కాలంలో జాతీయ జెండాను ఎగరవేయనటువంటి ఈ దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, గణతంత్ర దేశాన్ని మేము ఒప్పుకోము అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు? ప్రజలకు అర్థం కాకపోవచ్చు, రాజకీయ పార్టీలకు అర్థం కాకపోవచ్చు, అంటే ఈ మనువాదాన్ని వ్యతిరేకించే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఈ సమాజంలో ఉన్న ఆదివాసులకి, గిరిజనులకి, దళితులకి, బహుజనులకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళకైతే తెలుసు కదా. ఓకే, పొద్దుగాల లేచి మేమేదో వ్యాయామం చేస్తున్నామని చెప్పి, కర్రసాము నేర్చుకుంటున్నామని చెప్పి పోయేటువంటి వాళ్ళకి అక్కడ ఏం నేర్పుతున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన ఈ దేశానికి ఎంతో గొప్ప ఒక పాలన కోసం కావాల్సినటువంటి పరిపాలన కోసం కావాల్సినటువంటి మొత్తం ఒక రాజ్యాంగాన్ని అందించిండని చెప్పి ఎప్పుడైనా చెప్తారా వాళ్ళు? చెప్తారా ఎప్పుడన్నా? చెప్పకపోనిచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని నాశనం చేసిండు, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిండు, మనం మనవాదాన్ని తుంగలు దొక్కడానికి ఆయన మనవాదాన్ని వ్యతిరేకించండి కదా, దానికి వ్యతిరేక పెద్ద కార్యక్రమాలు చేసిండు కదా, మనస్మృతిని తగలబెట్టాలన్నాడు కదా. అయితే ఆయన వాళ్ళ దృష్టిలో వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పెద్ద పదాలు వాడతలేరు, రానున్న రోజులు వాడతారు వాళ్ళు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశద్రోహి అని కూడా వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకుంటారు. ఇంటర్నల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచమంతా కూడా గొప్పగా ఆరాధిస్తుంటే, అభిమానిస్తుంటే, గౌరవిస్తుంటే, వీళ్ళు మాత్రమో ఆయనని దేశద్రోహి అనే ముద్ర వేసి, దేశ వ్యతిరేకి అని, హిందూ వ్యతిరేకి అని ముద్ర వేసి మాట్లాడేటువంటి సంస్కృతిలో వాళ్ళు ఉన్నారు, ఆ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సరే ఏదో చెప్తారు చూడు, లోపట ఉన్నది తన్నుకరాక తప్పదు ఏదో ఒక రోజు అన్నట్టు, అది లోపల ఉన్నది, అది ఎప్పుడు తన్నుకు వస్తుంది? బలం ఎక్కువైనప్పుడు, గర్వం ఎక్కువైనప్పుడు, అహంకారం ఎక్కువైనప్పుడు అప్పుడు తన్నుకు వస్తుంది. అది తాగినోనికి అన్ని నిజాలు చెప్తారంటారు. అట్టనే వీళ్ళు కూడా వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి, వాళ్ళు నమ్మినటువంటిది
ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో బయటపడక తప్పదు. అట్లా బయటపడుతున్నది. ఎన్ని రోజులు దాచుకోగలుగుతారు? ఇవాళ వాళ్ళు క్లియర్గా ఉన్నారమ్మా. వాళ్ళు ఏమి కూడా దీంట్లో మేము తప్పు చేసినాము, తప్పు మాట్లాడినాము అని ఎక్కడైనా ఉన్నదా? అనుకోకుండా మాట్లాడినాము, అది పొరపాటున అనేది లేదు. ఏదో పొరపాటున మాట్లాడినాము, మాట దొర్లిపడ్డ వచ్చింది, ఇంకా అట్లా ఏదో వేరే వాళ్ళు రెచ్చగొడితే ఆవేశాల్లో మాట్లాడాల్సి వచ్చింది అనే ఎక్కడ లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఇట్లా అయింది కదా, ఆయన ఎక్కడైనా ఈ పదాన్ని వాడడం, అట్లా మాట్లాడడం తప్పని ఎక్కడైనా అన్నరా? ఇవాళ ఆర్ఎస్ఎస్ హిందుత్వాన్ని నమ్మదు. అది ఓన్లీ మనవాదాన్ని నమ్ముతారు వాళ్ళు, మనుస్మృతిని నమ్ముతారు వాళ్ళు, వర్ణ వ్యవస్థని నమ్ముతారు వాళ్ళు. ఓకే. కాబట్టి మన భారతదేశంలో ఉన్న పౌరులందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళ విశ్వాసం, దాన్ని ఏం కాదనం. అరే ఆయన మనుస్మృతిని నమ్ముకుంటాడు, నమ్ముకో. నువ్వు మనవాదాన్ని నమ్ముకుంటావు, నమ్ముకో. వాడు మార్క్సిజాన్ని నమ్ముకుంటాడు, నమ్ముకో. వాడు అంబేద్కరిజాన్ని నమ్ముకుంటాడు, నమ్ముకో. ఎవరి విశ్వాసాలు వారి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, వాళ్ళు అదే నమ్ముకుంటున్నారు. ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండడమే సరి అయింది, మనుస్మృతే సరి అయింది. అయితే ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిండ్రో, అయితే మీరు అంటున్నట్టు ఒకవేళ వాళ్ళ ఓవరాల్గా ఎజెండా కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ మనుస్మృతి కావచ్చు, మనువాదం కావచ్చు అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా కొంతమంది వాదన ఇది రాజ్యాంగాన్ని కదిలించే ప్రయత్నంలో భాగంగా, ఏదైతే రాజ్యాంగాన్ని తీసేయాలి లేదా రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ముందు అంబేద్కర్ మీదనే దాడి చేయాలి, అందుకే ఇది దాంట్లో భాగంగానే ఇది స్టార్ట్ అయిందేమో అని కొందరు అంటారు. నిజంగా అట్లా సాధ్యమవుతుందా రాజ్యాంగాన్ని మొత్తం మార్చడం? వాళ్ళు ఎప్పుడో దీని మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని వాళ్ళు ఈ సంతులు, సామంతులు, తర్వాత ఎవరెవరైతే సాధువులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడో ఈ పని చెప్పిండ్రు. ఓకే. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ వేడుకలు జరుపుకోబోతున్న సందర్భంలో కుంభమేళా నిర్వహించి వాళ్ళు ఆల్రెడీ తయారు గావించబడినటువంటి ఏదైతే మనుస్మృతి ఆధారంగా మనువాద వెలుగులో ఏదైతే వర్ణ వ్యవస్థ ప్రాతిపదికగా తయారు చేయాలనుకున్న రాజ్యాంగాన్ని ఆల్రెడీ తయారు చేసిండ్రు. ఎప్పుడో రూపకల్పన అయిపోయింది. కాకపోతే కుంభమేళా నిర్వహించి ఆ కుంభమేళలో దాని పూజలు, పురస్కారాలు, వేద పండితులతో అవన్నీ చేయించి తర్వాత దాన్ని తీసుకొచ్చి పెట్టాలన్నారు. ఇప్పుడు మీరు చూశాను కదా, భారతదేశ పార్లమెంట్ ఏదైతే నూతన భవన శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం రోజు దాన్ని ప్రారంభించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు దేన్ని తీసుకొని పోయింది అక్కడికి? అది సెంగల్ రాజదండం. రైట్. అవును. దేన్ని పెట్టాలి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసుకుపోవాలి. ఏది పెట్టిండు? రాజదండం పెట్టిండు. అంటే అర్థం ఏంటిది? రాచరికం కోసం మళ్ళీ పోతున్నట్టు. అంటే వర్ణ వ్యవస్థకి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పినట్టు కదా. కానీ అక్కడ పోయి రాజదండం భారత రాజ్యాంగాన్ని పెట్టాల్సినటువంటి ప్లేస్లో స్థలంలో రాజదండం పెట్టినా కానీ భారతదేశ పౌరులకి మనకి ఇంకా అర్థం కాలే. మనం మేల్కొనలే, మనం మత్తులో ఉన్నాం, సోయి ఉన్నాం, మనం నిద్రావస్థలో ఉన్నాం. ఒక ప్రధానమంత్రి ఒక సెక్యులరిజానికో, ప్రజాస్వామ్యానికో, భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండేటువంటి భారతదేశ అత్యున్నత వేదిక అయినటువంటి పార్లమెంటులో భారత రాజ్యాంగాన్ని ఉంచాల్సినటువంటి స్థలంలో రాజదండను పెడితే ఏం చేసినాం మనం? దళిత సమాజం ఏం చేసింది? అంబేద్కరిస్టులు ఏం చేసిండ్రు? కాబట్టి ఆ రోజు ఏదైతే మనం నిరసించలేదో, మనం బొబ్బబెట్టలేదో, మాట్లాడలేదో, చెప్పలేదో, ఇప్పుడు చేస్తున్న నిరసన తెలపలేదో వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు ఏమి చేసినా ఏం చేయలేరు. ఓకే. వీళ్ళు మత్తులో ఉన్నారు, వీళ్ళు నిద్రావస్థలో ఉన్నారు, వీళ్ళు సచ్చినట్టున్నారు. వీళ్ళకి కావాల్సింది అంబేద్కర్ వర్ధంతి జయంతులు, దానికి కావాల్సిన ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్ప, లేకపోతే అవార్డులు తప్ప వీళ్ళకి అంబేద్కర్ నిలవెత్తు భూస్థాపితం చేసిన వీళ్ళకి ఏం పట్టదు. వీళ్ళకి కావాలంటే 4 కూడళ్లలో, చౌరస్తాలలో విగ్రహాలు పెడితే చాలు అనేది వాళ్ళకి అర్థమైపోయింది.
రాజదండును పెట్టినాడ గినక భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు, అంబేద్కరు ఇష్టపడే వాళ్ళు, ఫాలోవర్లు చెప్పుకునే వాళ్ళు, భారత రాజ్యాంగ ప్రేమికులు గినక ఆ రోజే గినక కొంతెత్తుంటే ఇవాళ అమిత్ షా విర్రవీగి ఆ రకంగా మాట్లాడేవాడా? వర్గీకరణ అంశం అటు సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అనే ఒక పర్మిషన్ ఇచ్చిన, ఇటు రాష్ట్రాలు కానీ లేదా ఇటు ఈ మధ్య అటు దళిత సామాజిక వర్గంలో చీలికలు వచ్చినాయి అని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. మాల వర్సెస్ మాదిగా అన్నట్టు కొందరు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకోటేమో కొందరు ఒకరికొకరు బహిరంగంగానే సవాలు విసురుకుంటున్నారు. మీకెందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు, మాది కదా అన్నాడు ఒకరు, లేకపోతే అందరం కలిసి ఉందాం, లేకపోతే మన మధ్యలో చిచ్చాను. ఇవన్నీ కూడా వీటన్నిటికీ తోడైతాయా? ఇవన్నీ పవర్స్ ఇస్తాయి ఇట్లా రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేదా ఇప్పుడు అంబేద్కర్ అన్నా కూడా దాని మీద ప్రొటెస్ట్ రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయా? ఖచ్చితంగా. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, విభజించి పాలించడం పాలకుల నైజం. వాళ్ళు వెన్నతో పెట్టిన విద్యాది. విభజించి పాలించకపోతే పాలకులు మనుగడ ఉంటుందా ఇక్కడ? వాళ్ళు బతికి పట్టగట్టగలుగుతారా? కులాలను విభజించాలి, మతాలను విభజించాలి, లేకపోతే గ్రామాల మధ్య పోటీ పెట్టాలి, మండలాల మధ్య పోటీ పెట్టాలి, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పోటీలు పెట్టి లేనిపోని వైరుధ్యాలు సృష్టించి, వైషమ్యాలు సృష్టించి వాళ్ళు బతికి పట్టగట్టగలుగుతుంది. కానీ లేకపోతే వీళ్ళకి మనగడ ఎక్కడిది? పాలకుల యొక్క వాళ్ళ నైజం అర్థం కాకుండా, వాళ్ళ దోపిడీ అర్థం కాకుండా, వాళ్ళ అంతర్లీన పాలనా విధానాలు అర్థం కాకుండా, వాళ్ళ రహస్య ఒప్పందాలు అర్థం కాకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకున్న, వాళ్ళు ఆచరించేది, వాళ్ళు నమ్మేది కూడా గదే. వాళ్ళు దేవుళ్ళ మొక్కుతారు అనుకుంటారు కానీ కాదు. ఓకే, వాళ్ళు మొక్కేది విభజించు పాలించనే బ్రిటిష్ వాళ్ళు నేర్పిన ఆ సిద్ధాంతాన్ని మొక్కుతారు వాళ్ళు. ఓకే, డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతం. ఇంకా వర్గీకరణ మీద మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. అంటే ఒక సామాజిక కోణంలో వాళ్ళ వాటా కోసం వాళ్ళు అడిగేటువంటి ఒక హక్కుగా వాళ్ళు భావించి 1994 నుంచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఒక 30 సంవత్సరాల 3 దశాబ్దాల సుదీర్ఘ కార్యక్రమం. అది మేమందరం కూడా మొదట్లో కృష్ణ వరంగల్ వాసి కాబట్టి ఆయన కూడా ఒకప్పుడు రాడికల్ స్టూడెంట్స్లో ఉండేనే మాతో పాటు పనిచేసిండు కాబట్టి మా నాయకత్వంలో ఉన్నాడు కాబట్టి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం ముందు మాతో చర్చించిండు. మేము ఎంఆర్పిఎస్ ఆవిర్భావం అప్పుడు కూడా మేము దాన్ని నేను ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో ఉండి దాన్ని సపోర్ట్ చేసినాం. అదేం తప్పలేదు. కానీ ఏదో అంటారు చూడు, తిరంగా గారలు ఏదైనట్టు ఇప్పుడు అవి కూడా ఇవి ఇచ్చినవి అయిపోయింది. ఎన్ని ఎంఆర్పిఎస్లు, ఎన్ని మాల మానాడులు, ఎంత గందరగోళం. తర్వాత అదేదో పిచ్చి ముదిరినట్టు ఆఖరికి మాలా వాళ్ళని పట్టుకొని వాళ్ళని మనవాదులు అనేసరికి, వాళ్ళని పిచ్చిగా వాళ్ళ మీద మాట్లాడేసరికి వాళ్ళు అరే మమ్మల్ని ఇట్లా అంటారా, మేము మనవాదులమా, మనవాదానికి వ్యతిరేకంగా అహోరాత్రులు మా జీవితకాలం దానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతూ ఉంటే మమ్మల్ని పట్టుకొని మనవాదులు అంటారా అని వాళ్ళు పాపం వాళ్ళు రోడ్డెక్కుతారు. అరే మనము నిద్రపోయి ఉంటే మనల్ని ఇంకా చరిత్ర లేకుండా చేస్తారని వాళ్ళు మనందరం కలవాలని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల ముందర పెట్టుకొని వాళ్ళు ఒక తతంగం వాళ్ళు చేయబట్టే మందకృష్ణ మాలలని మనవాదులు అనడం నేనైతే 100% తప్పనే నా అభిప్రాయం. ఓకే, నా వ్యక్తిగత అభిప్రాయం. అది కొంతమందికి మంచి అనిపించవచ్చు, కాకపోతే అది వేరే విషయం. మోడీని పట్టుకునేమో మనువాద ప్రతినిధి అయినటువంటి మనువాదానికి ప్రతిరూపంగా ఉన్న మోడీని పట్టుకునేమో మానవతావాది అంటావు. ఓకే, బానిసకు బానిసగా అన్ని రకాల ఆధిపత్యాల కింద నలిగి కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తి నూనె లేకుండా, ఒంటి నిండా బట్టలు లేకుండా, 3 పూటల తిండి నోచుకోకుండా బానిసకు బానిసగా బతికినటువంటి మాలల్ని పట్టుకొని మనవాదులంటే అది ఎంత బాధాకరమైంది. మనం ఒక్క మాలలకే కాదు, అది విన్న మాలాంటి వాళ్ళందరికీ కూడా
చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఎవరు అసలు? ఎట్లనైతే మాదిగలి సమాజంలో బానిసకు ఒక బానిసగా వెట్టి చాకిరికి గురైనటువంటి వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు లాంటి వాళ్ళు కదా. కాకపోతే కాలక్రమంలో దాంట్లో ఉన్నటువంటి కొంతమంది, మొత్తం కులం కాదు, జాతి కాదు, కొంతమంది, కొన్ని కుటుంబాలు కొంత మెరుగ్గా ఉండొచ్చు, రాజకీయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కొంత మెరుగ్గా ఉండొచ్చు, ఉన్నత కులాల కంటే కూడా మెరుగ్గా అవపడవచ్చు, కాదంటలేము. వాళ్ళని ఏదో కొంతమందిని, కొన్ని కుటుంబాలని చూయించుకుంటూ మొత్తం ఆ కులాన్ని, ఆ జాతినే అవమానిస్తే ఎట్లా? ఇప్పుడు ఇంత అన్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తలేరు? వర్గీకరణ. మోడీ గారు మానవతావాదే కదా. ఆయన చెప్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు దాన్ని అమలు చేయరా? ఎందుకు చేస్తలేరు? మరి ఇక్కడ ఏదో పిల్లడి గ్రౌండ్స్లో వచ్చి కన్నీటి దారయ్యి భుజాలు దంపుకొని ఆలింగనాలు చేసుకొని చేశాను కదా, మంచిదే. మేమేమంటున్నాము, మోడీ గారు ఈ విషయంలో ఆయన సహృదయంతో ఆయన దానికి సానుకూల స్పందన ఇచ్చాడు, ఓకే, కాదంటలేవు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీన్ని ఎందుకు అమలు చేస్తలేరు? కృష్ణ గారు అడగాలి కదా. అవును, కృష్ణ గారు ఈ విషయము ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకున్నాం, మిగతా పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి అనుకున్నాం. వ్యతిరేకించని, ఇది కావాలని దీన్ని ఒప్పుకున్న మానవతావాదిగా కృష్ణ గారి నోటితోటి ముద్ర వేయించుకున్న మోడీ గారు మరి ఎందుకు చేస్తలేరు? ఆ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తలేరు? 2000 సంవత్సరంలోనే వర్గీకరణ నా వల్లనే అయింది, నేను ఆ రోజే, ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఆ రోజే నేను చెప్పిన అనే గొప్ప వ్యక్తి, గొప్ప పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేస్తలేవు? అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీ లేదు కదా, ఎందుకు చేస్తలేవు? మీరు మీ రాష్ట్రాల్లో, మీ అసెంబ్లీల్లో తీర్మానం చేసుకొని, మీ క్యాబినెట్లో తీర్మానం చేసుకొని మీరు అక్కడ ఉన్న జనాభా ప్రాతిపదికగా మీరు చేయమని చెప్పిండ్రు, చెయ్యి. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గొప్పోడే కదా, ఆయనే ఇచ్చిండు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తలేవు? కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం, ఒక రాజకీయ చదరంగంగా దీన్ని ఇవాళ ఈ సమస్యను ఆ విధంగా జటిలం చేసారు. రైట్ సార్. ఇక మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తాజాగా మీరు రీసెంట్గా అసెంబ్లీ కూడా చూసినట్టున్నారు. అయితే దీని మీద హీరో మీద ఒక ఏదైతే అల్లు అర్జున్ సినిమా యాక్టరు పుష్ప 2 సినిమాకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు, వాళ్ళ బాబు ఇలా అనిశ్చితి పాపం ఎమర్జెన్సీలో ఉన్నాడు, ఇప్పుడు కోలుకుంటున్నా అన్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. అయితే దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టిండు ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ ప్రతిపక్షం నుంచి క్వశ్చన్ ఏంటంటే, సరే ఇది బాగుంది, మీరు ఇక్కడ స్పందించారు మంచిగానే, ఒక అమ్మాయి, ఒక కామన్ మ్యాన్ చనిపోతే ఈ విధంగా స్పందించిన ముఖ్యమంత్రి గురుకుల పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ మీద కావచ్చు చర్చ ఎందుకు పెడతలేడు, ఎందుకు స్పందించలేడు అనే దాన్ని వాళ్ళు వేస్తున్న ప్రశ్న. దీన్ని అంత బ్యాలెన్సింగ్ క్వశ్చన్ అయినా అది వాస్తవమే. రేవతి గారికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఆ కొడుకు కూడా, వాళ్ళ కొడుకు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనందరం కూడా దాని పట్ల ఆవేదనతోటే ఉన్నాం మనం. అయితే ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడే వచ్చే సమస్యలు ఇవి. అవును, దీన్ని పట్టించుకోవద్దు, దీని గురించి మాట్లాడొద్దు అని అంటలేరు. రైట్. కానీ దీన్ని ఎంతైతే పట్టించుకున్నావో, దీనికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చినావో, దాని సమానంగా సమాన స్థాయిలో వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వు. చర్చ జరగాల్సిందే ఒకవేళ దానికి కూడా. అంతే కదా. మరి ఇప్పుడు నీ లగచర్లలోనే, నీ నియోజకవర్గంలోనే, నీ లగచర్లలోనే భారతదేశం బిత్తరబోయే రీతిలో ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, అనేక కమిషన్లు వచ్చి విచారణ చేసినటువంటి ప్రాంతం మరి ఇప్పటివరకు నువ్వు పోలే. నీ నియోజకవర్గం అది, నీ ఓటర్లు వాళ్ళు. అక్కడ పోలీసు వాళ్ళు మాటల్లో చెప్పలేని రీతిలో మహిళల మీద అకృత్యాలు చేస్తే
దారుణాలు చేస్తే వాళ్ళు మొత్తుకుంటుంటే దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకనే అంటే ఇక్కడ సమాజం ఏమడుగుతుందంటే రేవతి గారి విషయంలో మీరు కన్సర్న్ చూపినందుకు మీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ ప్రవర్తన, మీ వ్యవహార శైలి ఏకపక్షంగా ఉంది, ఏదో పగ సాధింపుగా ఉంది, కక్ష సాధింపుగా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ అది మాట్లాడుకుంటా ఉన్నారు. మేము అక్కడెక్కడ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు, ఓల్వాలో ప్రయాణం చేసేటప్పుడు అక్కడెక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మనము ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో ఆయనని A11గా ఆల్రెడీ ప్రాసిక్యూషన్ చేసిండ్రు, అక్యూజ్డ్గా చూపించిండ్రు, ఆయన కోర్టు పెట్టిండ్రు, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు, మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు, అది నడుస్తూ ఉన్నది. దాన్ని అది కోర్టుకు వదిలేయాలి, ఇక అంతేగా న్యాయస్థానానికి వదిలేయాలి, అంతే కదా. ఇప్పుడు పోలీసు పరిధి నుంచి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. కోర్టు ఇప్పుడు పోలీసులకు కావాల్సినటువంటి ఆదేశాలు ఇచ్చి పోలీసుల నుంచి విచారణ ఏమైనా తెప్పించుకోవాల్సి ఉంటే వాళ్ళు తెప్పించుకుంటారు, అది అంతే. ఇంకా దీంట్లో ఇక్కడ అదనంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడమో, పాలనా వ్యవస్థ జోక్యం చేసుకోవడమో ఎంత అవసరం లేదు. ఇక్కడ సినిమా పెద్దల్ని ఇన్వాల్వ్ చేయడము, ఇక్కడ సిపి ఆనంద్ ఇన్వాల్వ్ కావడము, లేకపోతే డీసీపీ ఇన్వాల్వ్ కావడము, నిజంగా దాన్ని ఎట్లా ఏసీపీ ఇన్వాల్వ్ కావడము. ముందు ఎప్పుడన్నా మామూలుగా మీ అనుభవంలో ఎప్పుడైనా చూసారు అంటే సిపి వచ్చి లేకపోతే ఇంకొక ఏసీపీ వచ్చి ఇట్లా పెట్టి బిడ్డ మీ తోలు తీస్తాం, సినిమా వాళ్ళది లీజుకి ఇచ్చిన భూములు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి మీరు మానుకోవాలి, అది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధానం అది కరెక్ట్గానే ఉందా? అసలు మనం కరెక్ట్ అనడం కాదు, వాళ్ళు పోలీస్ శాఖే డీజీపీ అంటున్నాడు కదా, ఆయన రూల్స్కి విరుద్ధంగా ఆ విధంగా ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడట. ఎవరో విష్ణుమూర్తి ఎవరో టాస్క్ ఫోర్స్లో పనిచేసి, మరి ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యిండో, ఏ కారణం వల్ల అయ్యిండో, ఈ సస్పెన్షన్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా, రేవంత్ రెడ్డి ఉద్దేశానికి అనుకూలంగా నేను ఇట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమైనా మెచ్చుకుంటాడు అనుకున్నాడో రెచ్చిపోయి మాట్లాడిండు. నేను చూసినా, నేను కూడా ఒకరిద్దరిని అడిగినా, ఏమైనా ఆయన మాట్లాడుతుంటే ఆ ఎంటికలు ఇట్లా అనుకోవడం, అట్లా అనుకోవడం, ముఖం దుడుచుకోవడం ఇవన్నీ చూస్తే ఏమైనా తాగొచ్చిండి అనిపించింది నాకు. తాగి మాట్లాడుతున్నాడు అయింది అనిపించింది. అదేంది నరాలు కోస్తాం, తోకలు కోస్తాము, తోలు తీస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, తాట తీస్తాం, అది చేస్తాం, ఏదో పిచ్చి పిచ్చిగా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏందో, ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్ ఎవడు రాసిండో, ఆయన ఎవడు మోటివేట్ చేసిండో, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే చిల్లర వ్యవహారం అయిపోయింది. మరి ఇదే సిపి ఆనంద్ గారు నిన్న విడుదల చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే లేఖ ఏదైతుందో, మేము పోలీసులము, వాళ్ళు మమ్మల్ని యాజమాన్యం అడిగితే మేము పర్మిషన్ తిరస్కరించడం అనే ఏదైతే ఆ లెటర్ ఏదైతుందో మరి కోర్టుకి ఎందుకు ఇవ్వలే, ఎఫ్ఐఆర్కి ఎందుకు జోడించలే? ఎఫ్ఐఆర్ జోడించాలి కదా. ఎఫ్ఐఆర్తో పాటు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, వాళ్ళకి లభించినటువంటి సమస్త సమాచారం ఆ రోజు వరకు, ఆ గంట వరకు, ఆ నిమిషం వరకే వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏ చిన్నదైనా పెద్దదైనా సమాచారాన్ని ఎఫ్ఐఆర్కి జోడించి కోర్టుకు సమర్పించాలి. దాంట్లో మెన్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. అసలు నిజంగా మీడియాకి ఈ వీడియో క్లిప్స్ చూపించడం అంటే కరెక్ట్ అంటే మీడియాకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, జనాలకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కోర్టుకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అవును, ఒక అక్యూజ్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసే ముందు కొన్ని సందర్భాల్లో ఇది మన నక్సలైట్లనైనా ఇంకా వేరే వాళ్ళైనా, లేకపోతే కొంతమంది పేద నేరగాళ్ళని అనుకున్న వాళ్ళని ప్రెస్ మీట్లు పెట్టి ఆడున్న సిఐఓ, ఏసీపీఓ, డీసీపీఓ, డీజీపీలు అంటే బెటర్, కానీ డిఐజీలో ఇట్లా పెడతా ఉంటారు, కమిషనర్లు పెడతా ఉంటారు. అప్పుడు పెట్టి విషయం అంతా కూడా చెప్పేస్తారు. ఇన్ని నేరాలు చేసిండు, ఇన్ని హత్యలు చేసిండు, ఇట్లా చేసినాం, ఇవి పట్టుకున్నారు. మా వాళ్ళంతా ఈ టీం అంతా కష్టపడి ఇది చేసిండు, అది చేసిండు, మాకు అవి దొరికినాయి, ఇది దొరికినాయి అని చెప్తారు. నార్మల్ స్మగ్లింగ్లో కానీ ఇట్లా డంప్ దొరికినప్పుడు చెప్తారు. మెటీరియల్ అంతా కూడా చూపిస్తారు.
ఒకవేళ ఎక్కువ డబ్బులు దొరికినా తక్కువ డబ్బులు దొరికినా అంటే చూపిస్తారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళ పాటు పడతారు. కొంతమంది దగ్గర తుపాకులు దొరకకుండా దొరికినట్టు కూడా చూపిస్తారు. అదంతా ఇక అదొక డ్రామా కంపెనీ నడుస్తుంది. అయితే ఇక్కడ మీరు ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఆల్రెడీ ఆయన చేసిండ్రు, హాస్పిటల్ తీసుకుపోయిండ్రు, ట్రీట్మెంట్ అది ఎప్పుడు కూడా అది చేపియాలా, టెస్ట్ చేపియాలా, డాక్టర్ మెడికల్ టెస్ట్ ఎమ్మెల్సీ చేయించాలి. అది అంతా పూర్తి చేసుకుని చేసిండ్రు. మరి ఇంత అయిపోయిన తర్వాత మరి నువ్వు ఈరోజు బయట పెడితే అనుమానాలు రావా? ఇవన్నీ ఎందుకు అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? మీడియా ముందు కాదు పెట్టేది. ఇవాళ సమాజానికి కాదు తెలియాల్సింది, ఫస్ట్ తెలియాల్సింది కోర్టుకి. రైట్. నీ దగ్గర ఉన్నాయి కదా, నువ్వు మర్చిపోయినవో, నీ అధికారులు నీకు ఇవ్వలేదో, లేకపోతే ఆ సమయానికి మీకు తొందరలో దాన్ని ఇవ్వలేకపోయినో అయితే తీసుకుపోయి కోర్టుకి ఇచ్చి, ఇది మధ్యంతర బేలే కదా, బేల్ క్యాన్సిల్ చేయించు. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో మరి ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గంటన్నర సేపు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్గా మాట్లాడిండని వీళ్ళకి ఏదో కిరీటాలు పడిపోయినట్టు, వీళ్ళేదో వాళ్ళ ఈగో ప్రాబ్లం వచ్చినట్టు ఫీల్ అయిపోయి మొత్తం నిన్న ఎంతమంది మొత్తం మీడియా అంతా కరీంనగర్ పోయిన డీజీపీ ప్రెస్ మీట్, ఇక్కడ సిపి, ఆడ మొత్తం టీం అంతా, ఆడ ఏసీపీ ఉంటాడు, ఎస్హెచ్ఓ ఉంటాడు, మొత్తం డీసీపీతో సహా అందరూ ఉంటారు. అందరూ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతాండ్రు. మరి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అనుచరులుగా చెప్పబడే టీము అందరూ మాట్లాడుతాండ్రు. ఆఖరికి సాయంత్రం కల్లా క్లైమాక్స్ చేరుకొని గురుభక్తిని నిరూపించుకునే క్రమంలో పోయి ఇంటి మీద కూడా దాడి చేస్తుంది. అల్లు అర్జున్ గొప్ప పని చేసిండు, మంచి పని చేసిండు, సమాజానికి ఎంతో ఆయన సేవలు అందిస్తామని ఇవ్వడంటలేడు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అంతసేపు మాట్లాడాడు. అది మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అన్నది నువ్వు చెప్పుడెందుకు నాయన? నువ్వు చెయ్యి అంతే. మీకు అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాడు కదా. అంటే బెదిరింపుల కోసం కాదు, మన ప్రజాస్వామ్యము నీకు ఇచ్చింది, నీకు చట్టాలు ఉన్నాయి, బెదిరింపుల కోసం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కోసం కాదు, ప్రజలకు ఉపయోగపడే రీతిలో దాన్ని ఉపయోగించడం కోసం చట్టాలు ఉన్నాయి. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? ఇప్పుడు ఆయన్ని ఒక్కరోజు కాకపోతే 10 రోజులు జైల్లో పెడితే, న్యాయస్థానం జైల్లో పెడితే ఎవడన్నా వద్దంటాడా? అది న్యాయస్థానం, ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇప్పుడు 12 గంటల రాత్రిలో పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేసిండు అని అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న, ఒక రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్కి ఎన్ని గంటల తర్వాత ఎన్ని గంటల లోపు జైలు విడుదల చేస్తాయనే విషయం మరి తెలియనటువంటి మరి మీ రాజకీయ నాయకులు, మీ రాజకీయ పార్టీలు ఉన్నాయంటే మేము ఏం చేయాలి? మిమ్మల్ని అసలు నువ్వు అసెంబ్లీలో చెప్పడం కాదు, ఆయనకు ఫోన్లో చెప్పాలా? నువ్వెట్లా డిప్యూటీ సీఎం అయినవయా? సూర్యాస్తమయం తర్వాత జైళ్ళల్లోంచి బయటికి నింపడానికి వీల్లేదని ఆయనకి చెప్పు. మా అందరికీ తెలుసు కదా, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు అసెంబ్లీలో జరగాల్సిన చర్చ కాదా అనేది కూడా డౌట్ వస్తుంది. అది న్యాయస్థాన పరిధిలో పోతేనేమో చర్చ. ఓకే. న్యాయస్థానంలో పోయిన తర్వాత ఎప్పుడు కూడా అది కొన్ని పద్ధతులు పాటించాల్సి వస్తుంది, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్నప్పుడు, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడరు, అధికారం కింద కూడా వస్తుంది. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా సమాజానికి అవసరం లేని, ప్రజలకు అవసరం లేని, 100% ఉన్న ప్రజలు అసలు దీని గురించి కానీ తప్పలేదు. ఏ టీవీ ఆన్ చేసినా అదేనా. అంటే డైవర్షన్ కోసం కూడా దీన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి అభిప్రాయం కూడా ఉంది. వాస్తవమే. అట్లా సాధ్యపడుతుందా? అవుతుంది, ఎందుకు కాదు? ఏమున్నది ఆడ? ఇప్పుడు చూడు రాదు, మన ప్రజల సమస్యలన్నీ పక్కదారి పట్టిపోయినాయా? ప్రజల సమస్యలు ఎవరైనా మాట్లాడుకుంటా ఉన్నారా? ఆటో డ్రైవర్ల ఆందోళన పక్కకు, ఈ రైతు భరోసా, రైతు రుణమాఫీ మీద అసలు చర్చనే లేకుండా చాలా సమస్యలు, చాలా విద్యారంగ సమస్యలు, వైద్య రంగ సమస్యలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల సమస్యల్ని అసలు మనకు అది పట్టింపు కానట్టు
అది మనకు అవసరం లేనట్టు, అది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడదు అన్నట్టు మాట్లాడితే ఏం చెప్తాం? నేను అనుకోవడం ప్రజలకేమి ఇవి అంతా రుచించవు, దాని గురించి పట్టించుకోరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం ఎటు చూసినా అదే తిరుగుతుంది. అవే కనపడుతున్నాయి, తప్పలేదు. దాని నుంచి పారిపోదామంటే కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి ఏదన్నా యూట్యూబ్లో ఏదైనా చూద్దామని ఆన్ చేయగానే అవే కనపడబట్టే, అవే కనపడుతున్నాయి పేపర్లలో, అదే కనపడబట్టే. కాబట్టి ఇప్పటికైనా వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కావాలి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నెల రోజుల్లో 2 నెలల్లో పరీక్షలు రాబోతున్నాయి. అవును. విద్యార్థుల పరీక్షలు 10th, ఇంటర్మీడియట్, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పటివరకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఎగ్జామ్స్ని 3 సార్లు పోస్ట్పోన్ చేసిండ్రు. ఉదికు సర్పంచుల గ్రామాల్లో మాకు ఫండ్స్ వస్తలేవు, వాళ్ళు మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, లేఖలు రాసి మా సావుకి ఫలానా వాళ్ళు కారణం అని కూడా రాసి చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అది డైవర్షన్ అంటారా, కక్ష సాధింపు అంటారా, లేకపోతే మీకు ఏదన్నా ఎవరైనా ఏజెండా ఇస్తే దాన్ని ముందర పెట్టుకొని పనిచేస్తుండగా, ఏది ఏమైనా ఇది తెలంగాణ సమాజం మెచ్చేది కాదు, సమాజానికి నచ్చేది కాదు, సమాజం హర్షించేది కాదు. కాబట్టి వీటికి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు చూసుకుంటుంది, అంటే న్యాయశాఖ, పోలీస్ శాఖ చూసుకుంటుంది. అది వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినాం. అంటే ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.